పుతిన్ డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళడు, వెళ్ళినా ఒక చోటికే వెళ్తాడు, మిగతాదంతా డూపే చూసుకుంటాడు. అయితే ఏంటంటే అటు అమెరికా గానీ, రష్యా గానీ, భారత్ గానీ, చైనా గానీ ఏవి చెప్పలేదు, ఉక్రెయిన్ చెప్తూ ఉంటుంది. ఆయన లెఫ్ట్ హ్యాండ్ బాగా ఊపుతూ ఉంటారు, నడిచేటప్పుడు కొంచెం ఇలా 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 టిల్ట్ అవుతూ ఉంటారు అండ్ చాలా కాన్ఫిడెంట్ గా స్ట్రైట్ గా నడుస్తూ ఉంటారు. ఆయన పుతిన్ కి ఒక ముగ్గురు డూపులు ఉన్నారు. వీళ్ళు పుతిన్ సంతకం కూడా పూర్తిగా ప్రాక్టీస్ చేస్తారు. నిజంగా పుతిన్ కి డూప్ ఉన్నారా లేదా, పుతిన్ ఏమన్నారు ఈ విషయంలో? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో పుతిన్ కి డూప్ ఉంటారు, వాళ్లే అంటే బాడీ డబుల్ అంటున్నారు ఇప్పుడు రెగ్యులర్ భాషలో. సో డూప్ అని మనం అంటాం మనందరికీ అర్థమయ్యే భాషలో. సో పుతిన్ కి డూప్ ఉన్నారు. పుతిన్ డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళడు, వెళ్ళినా ఒక చోటికే వెళ్తాడు, మిగతాదంతా డూపే చూసుకుంటాడు అని చెప్పి ఒక మాట. అండ్ రెండోది, పుతిన్ డూపులు ఎంతమంది ఉన్నారు, ముగ్గురు డూపులు ఉన్నారు అనేది మరొక మాట. కొసమెరిపోయేంతో వీడియో ఎండింగ్లో నేను చెప్తా. బట్ బిఫోర్ దాట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, దీన్ని చూడండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ప్రస్తుతానికి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. అండ్ ఈ వీడియోని దయచేసి మన మిత్రులకు కూడా షేర్ చేయండి, సో వాళ్ళు కూడా చూస్తారు నిజంగా పుతిన్కి డూప్ ఉన్నారా లేదా, ఏమిటి, పుతిన్ ఏమన్నారు ఈ విషయంలో. సో కోసం మేరకు నేను అదే ఎండింగ్లో చెప్తా. అయితే ఏంటంటే పుతిన్కి ఒక ముగ్గురు డూపులు ఉన్నారు. వాళ్ళు ఎగ్జాక్ట్లీ పుతిన్ హైట్, పుతిన్ పర్సనాలిటీ ఇలా ఉండి, ఈవెన్ వాళ్ళ ముఖ కవళికలు కూడా మొత్తానికి వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని, పుతిన్కి ఎక్కడెక్కడ ఏ ఏ పద్ధతిగా ముడత ఉంది, మచ్చ ఉంది, ముఖ కవళికలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చేసుకుని, బాడీ లాంగ్వేజ్ నేర్చుకొని, ఆయన లెఫ్ట్ హ్యాండ్ బాగా ఊపుతూ ఉంటారు, ఇలా నడిచేటప్పుడు కొంచెం ఇలా 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 టిల్ట్ అవుతూ ఉంటారు అండ్ చాలా కాన్ఫిడెంట్గా స్ట్రైట్గా నడుస్తూ ఉంటారు ఆయన. సో ఆ రకంగా వీళ్ళు కూడా ప్రాక్టీస్ చేసి, అండ్ చాలా సందర్భాల్లో పుతిన్ బదులు వాళ్ళు వెళ్ళి తిరుగుతూ ఉంటారు బయట ప్రపంచానికి. మనకు అర్థం కాదు అది ఎక్కడ ఏమిటి ఎట్లా జరిగింది అనేది. సో అలా ముగ్గురు ఉన్నారు అనేది ఒక మాట. వీళ్ళు పుతిన్ సంతకం కూడా పూర్తిగా ప్రాక్టీస్ చేస్తారు, ఇది ప్రస్తుతం ఉన్న మాట. అండ్ ఇదే విషయంలో అటు అమెరికా కానీ, రష్యా కానీ, లేకపోతే భారత్ కానీ, ఇలాంటి దేశాలు, చైనా కానీ ఏవి చెప్పలేదు, ఉక్రెయిన్ చెప్తూ ఉంటుంది. ఉక్రెయిన్కి సంబంధించిన అక్కడ మేజర్ జనరల్ ఒక వ్యక్తి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్కి డూపులు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అని చెప్తూ ఉంది. మరి ఏ ఏ సందర్భాల్లో అంటే, ఒక మ్యారథాన్ జరిగింది, ఆ మ్యారథాన్లో పుతిన్ డూపే ఉన్నాడు అనేది ఒకటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో రకరకాల సోర్సెస్ ద్వారా చెప్పుకోవడం ఇది జరుగుతోంది. ఓవరాల్గా మనం ఓవర్వ్యూలో కనుక మాట్లాడితే, దానికి తోడు నిజంగా పుతిన్ ఒకసారి ఒక సందర్భంలో దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ డీప్ ఫేక్ వీడియోస్ చేస్తున్నాం కదా, మరి దాని మీద పుతిన్ ఉన్నట్ట, మరి ఇంకో పుతిన్ ఉన్నట్ట అని సరదాగా వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన ఏమన్నారంటే, మీరు అంటే ఇంకో పుతిన్ ఉన్నాడు, కానీ అతను ఎలా ఉన్నాడు అంటే నాలా మాట్లాడతాడు, నాలా బాడీ లాంగ్వేజ్ చూపెడతాడు, నాలాగే అన్ని చేస్తాడు, అతను ఎవరో కాదు, అది నేనే అని చెప్పి మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు. అంటే నేను నాలాగా ఇంకెవరు లేరు అనేది ఆయన చెప్పడం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ ఇదంతా వచ్చింది కదా అంటే, అది ఒక కవలల్లాగా అతను వర్ణించాడు అతని భాషలో. ఒక ట్విన్ అంటే ఆ టెక్నాలజీని ఒక ట్విన్ పుతిన్ లాగా ఆయన అభివర్ణించాడు. సో ఇవన్నీ కూడా మనకు రకరకాల స్పెక్యులేషన్స్ లాగా కనపడతాయి. అంటే మరి పుతిన్ ఏమన్నాడు, అసలు ఉన్నాడా, ఇంకొక వ్యక్తి తిరుగుతున్నాడా తనలాగా అనేది ఆయన మాట్లాడలేదు. అయితే ఇక్కడ యుక్రెయిన్ మాత్రం ఈ విషయాలు చెప్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, పుతిన్ మీద ఉన్న గాసిప్ ఏమిటి అంటే, అతనికి డెమెన్షియా ఉంది, అతను ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఉండలేడు, మెమొరీ సరిగ్గా లేదు, అండ్ 2-3 రకాల క్యాన్సర్స్ ఉన్నాయి పుతిన్కి. సో ఈ క్యాన్సర్ల వల్ల అతను ఎప్పుడు బయటికి రాలేడు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, కానీ అతను ఫలానా చోటికి వెళ్ళాలి అంటే అతన్ని డూప్ని పంపిస్తాడు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మరొక వర్షన్ వినబడుతూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అలాస్కా మీట్ ఏదైతే ఉందో, డొనాల్డ్ ట్రంప్ తోటి వ్లాదిమిర్ పుతిన్ కలవడం అనేది, యాంకరేజ్, అలాస్కా యాంకరేజ్ అక్కడ క్యాపిటల్లో కలవడం అనేది. అయితే డొనాల్డ్ ట్రంప్ దూరంగా నిలబడ్డాడు, పుతిన్ తాను ఫ్లైట్ దిగి నడుచుకుంటూ రావడం. సో ఆ నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి పుతిన్ కాదు అనేది యుక్రెయిన్ ఒక డౌట్ లేపింది. సో అందులో నిజమేంటి అబద్ధం ఏంటి అనేది మనకు తెలియదు, కానీ ఆ డౌట్ అయితే రేపింది ఏంటంటే ఆయన నడిచిన తీరు, ఆయన హావభావాలు. ఎందుకంటే ఫ్లైట్ దిగిన వ్యక్తి యొక్క ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ పుతిన్ భాగాల్లాగా లేవు. సో ఆయన రావడం, ఇలా డబుల్ థమ్స్ అప్ ఇవ్వడం, ఆ తర్వాత ఇలా ఇలా అనుకుంటూ ఇలా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం, అండ్ అక్కడ ఇట్లా ఇట్లా ట్రంప్తో మాట్లాడడం,
ఇవన్నీ కూడా పుతిన్ బాడీ లాంగ్వేజ్ కాదని యుక్రెయిన్కి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అక్కడి ఆఫీసర్స్. బట్ ఏదేమైనా అది పుతినా కాదా అనేది మనకు తెలియదు. ఇదొక ఎత్తు అయితే ఈ కాన్ఫరెన్స్ అంతా అయిపోయాక అలస్కాలో ఆ తర్వాత బయటికి వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రిపోర్టర్స్తో మాట్లాడుతున్న సందర్భంలో ఇటు డొనాల్డ్ ట్రంప్ అటు పుతిన్ కూర్చొని చూస్తున్నప్పుడు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి పుతిన్ రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. ఒక స్పోర్టివ్ ఎక్స్ప్రెషన్ పెడతాడు. అది గమ్మత్తు, చాలా వేగ్గా ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే. సో అట్లాంటి ఎక్స్ప్రెషన్ ఒక స్టబర్న్గా ఉన్న పుతిన్ పెట్టడు. కాబట్టి అక్కడ డూపే ఉన్నాడు. ఆ రోజు మొత్తం అసలు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడిందంతా డూపే అనేది వాళ్ళు చెప్తున్న మాట. సో దీంట్లో ఏమిటి నిజం అనేది మనకు కూడా తెలియదు. సో ఈ డూపులు ఎలా ఉంటారంటే ఆఖరికి సంతకాలు పెట్టే దగ్గర కూడా ఒకానొక సందర్భంలో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆయన సంతకం పెట్టాడు. కానీ ఆ సంతకాన్ని వీళ్ళు పట్టుకొని అనాలిసిస్ చేసి అసలు ఈ సంతకం పుతిన్ యొక్క క్యారెక్టరైజేషన్ సంగతి పక్కన పెడితే ఈ సంతకం పుతిన్ది కానే కాదు అని వాళ్ళు తేల్చిపడేశారు. అసలు ఇందాక వచ్చింది పుతిన్ కాదు, అతని డూపు అని చెప్పి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తోటికి కలిసిన సందర్భం ఇదివరకు వేరే వాళ్లతో కలిసిన సందర్భాలని కూడా ఫోటోలుగా తీసి చూస్తే హైట్లో కూడా తేడా ఉంది. ఈ హైట్లో తేడా, పుతిన్ హైట్ తగ్గాడా అనే క్వశ్చన్ కూడా కొంతమంది వేశారు. ఈ హైట్లో తేడా ఎలా వస్తుంది? సో పుతిన్ కాదు, అతని డూపే అక్కడ ఉన్నాడు. సో ఇది ఇట్లా మాట్లాడుకుంటున్న తీరు. దీనికి తోడు పుతిన్ని ఉక్రెయిన్ వాళ్ళు ఏం తిడుతున్నారంటే అక్కడ అధికారులు, పుతిన్ బ్యాడే అవ్వచ్చు కానీ ఈడియట్ మాత్రం కాదు, చాలా తెలివైన వాడు. ఈ రష్యా వార్ ఇన్ని రోజులు కంటిన్యూ చేయడం అనేది అసలు ఎటువంటి అర్థమూ లేదు. ఇది పుతిన్ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది పుతిన్ డూపులు అక్కడ ఉన్నారు. అసలు పుతిన్ ఉన్నాడో లేడో కూడా తెలియదు. పుతిన్ చెడ్డవాడే కానీ ఈడియట్ మాత్రం కాదు అనేది వాళ్ళు యుక్రెయిన్ నుంచి వస్తున్న మాట. అంటే అసలు పుతిన్ ఉన్నాడా లేదా, ఈ డిమెన్షియా వీటి వల్ల అసలు అతను సిగ్నేచర్ పెట్టే పరిస్థితిలో ఉన్నాడా, డెసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నాడా, లేడు, ఈ డూప్లే తీసుకుంటున్నారు అని చెప్పి యుక్రెయిన్ చెప్తోంది. ఇది చాలా కీలకమైన మాటలాగా వాళ్ళు ప్రపంచానికి చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ డూప్లు కూడా ఎలా ఉంటారంటే, సో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఈవెన్ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకుని అన్ని హావభావాలు అక్కడ కుదిరేటట్టుగానే వాళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. అట్లాంటి వాళ్ళనే వెతకడం కూడా జరుగుతుంది. అయితే ఈ కొసమెరుపు అని అన్నాను కదా, ఆ కొసమెరుపు ఏమిటి అంటే, నిజానికి పుతిన్ని ఇదే విషయం అడిగినప్పుడు ఆయన నాకు 2000 సంవత్సరంలోనే ఒకానొక సందర్భంలో ఈ డూప్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఎవరు ప్రపోజ్ చేశారో ఏం చేశారో తెలియదు, బట్ ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా కొన్ని పరిస్థితుల దృష్ట్యా నాకు చాలాసార్లు ప్రపోజ్ చేశారు డూప్ కాన్సెప్ట్ని, బాడీ డబుల్ కాన్సెప్ట్ని. కానీ నేను ఒప్పుకోలేదు. నేను అసలు ఒప్పుకోలేదు. నేనే ఉంటున్నా, ప్రతిసారి నేనే వెళ్తున్నా అని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ డూపులు లేరు, 3 కాదు 30 మంది కాదు, అసలు ఒక్కడు కూడా డూపు లేడు అనేదే వ్లాదిమిర్ పుతిన్ చెప్తున్న మాట. అండ్ ఆరోగ్యరీత్యా ఆయన చక్కగా హెల్దీగానే ఉన్నాను అనే విషయం కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు. సో ఇది ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒకానొక సందర్భంలో. కానీ ఆయన చెప్పింది నిజమా అబద్ధమా? నిజమైతే డూపులు లేరు, ఆయనే ఎక్కడికి వెళ్ళినా వెళ్తూ ఉన్నాడు. ఒకవేళ అబద్ధం అయితే డూపులు ఉన్నారు, 3 డూపులు ఉన్నారు. ఎందుకంటే పుతిన్కి డిమెన్షియా ఉంది, క్యాన్సర్ ఉంది, రకరకాల అనారోగ్యాలు ఉన్నాయి. ఆయన బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితులు ఉన్నాడో లేదో తెలియదు. ఇదొక ఎత్తు అయితే, బయటికి వెళ్తే అరెస్ట్ చేస్తారు ఇతర దేశాలకు వెళ్తే, లేదా అతని మీద థ్రెట్ ఉంది, ఎవరైనా కాల్చొచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి డూపులే తిరుగుతూ ఉన్నారా భూమి మీద? పుతిన్ అబద్ధం చెప్పాడా? మీరేమంటారో కామెంట్ చేయండి చక్కగా. అండ్ ఈ వీడియోని దయచేసి మన మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఓపిక్గా ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.